ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రగ్స్ విషయంలో ఆరోపణలు చేశారు. దాని సిట్ ఏమైంది? ఇవన్నీ పక్క పెట్టి ట్యాపింగ్ లా ఫోన్ ట్యాపింగ్ దొరికి పట్టుకో ఎవరిని వదిలిపెట్టమంటే పట్టుకుంటా మీరు వదిలిపెట్టడానికి, ఎవరిని వదిలిపెట్టమంటే మీరు పట్టుకుంటా వదిలిపెట్టడానికి. ఏదో పై ఆఫీసర్లు అందరూ పట్టుకున్నారు. మరి దానిలో ప్రధాన భాగస్వామి కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటికి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అందరు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాది కూడా జరిగింది. లేకుంటే నేను హైదరాబాద్ నుంచి బయలుదేరేది, నేను ధర్నాలు చేస్తే, ముట్టడి చేస్తే, ఆందోళన చేస్తే, దీక్షలు చేస్తే, పర్యటనలు చేస్తే, కొనుగోలు కేంద్రాలు తిరిగితే, నిరుద్యోగ మార్చులు చేస్తే, టీఎస్పీఎస్ మీద ఫైట్ చేస్తే, 3170 హైదరాబాద్ లో ఫైట్ చేస్తే, ఇవన్నీ ముందే మేము లోపల కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి ఎట్లా తెలిసినాయి? ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా. ఎస్, నాది కూడా జరిగింది. మా కిషన్ రెడ్డి గారు జరిగింది, లక్ష్మణ్ గారు కూడా జరిగింది, మా పార్టీ నాయకులు కూడా జరిగింది. అసలు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేశం నుంచి వచ్చింది? ఎవడిచ్చిండు? ఆఫీసర్లు కాదు కదా, ఆఫీసర్లు ఉన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం హస్తం ఉంది అలా. ఒకటి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే ఇంతకంటే చిల్లర విషయం కాదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ట్యాపింగ్ చేసుకున్నారు. ఇవి చెప్తున్నారు వాళ్ళు. అందుకే మా లక్ష్మణ్ గారు ఇలా గవర్నర్ గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో టైం పాస్ చేయకండి. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు సిట్ చేసినట్టు ఈ విచారణ పేరుతోని మీరు కాలయాపన చేస్తే ఇవాళ ఏమైంది? ఇవాళ కేసీఆర్ కుటుంబము 10 మంది చేయమంటే ఇవాళ అధికారులు ఏం చేసారు? 20 మంది చేసుకున్నారు. కొంతమంది బిజినెస్ వాళ్ళ పేర్లు ఇచ్చి కేసీఆర్ వాళ్ళు కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేయమంటే అధికారులు ఏం చేశారు? కేసీఆర్ కుటుంబమే పైసలు చంపుకుంటుందా, మేము చంపుకోవద్దని వాళ్ళు చంపుకుంటూ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక్కరు చేయమంటే వీళ్ళు ఇద్దరు చేశారు. వాళ్ళు ఒక్కరు చేయమంటే వీళ్ళు ఇద్దరు చేశారు. దుకాణం తెలిసారు వీళ్ళుగా. ఇప్పుడు ఎవరైతే అరెస్టు చేపట్టారో, అరెస్టు చేయాలని ఇంకా చేయాల్సిందో వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా రాచి రంపాన పెట్టిరో ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి, ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించి 3rd డిగ్రీ పోయించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో ఇలా చూసి అనుభవించింది మేమే. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అనుభవించింది మా కార్యకర్తలే. మీరు రాచ మర్యాదతో వాళ్ళకు ఒక అతిథి లెక్క మీరు మర్యాద ఇస్తున్నారు. నిజంగా మా ప్రభుత్వం వచ్చేట ఈ అతిథి మర్యాద లేకపోదు. వాళ్ళు మా కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అట్లా ఎద్దు వాళ్ళను ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుండే వాళ్ళకి. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఇక్కడ వాళ్ళను వాళ్ళకి ఇబ్బంది పట్టలే. ఇదే రాధాకిషన్ రావు, ఇదే ప్రభాకర్ రావు పొట్టుపోటు ఆస్తులు సంపాదించారు వీళ్ళు. మా కార్యకర్తలు ఎక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇదే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఫలానా ప్రాంతానికి బీజేపీ నాయకుడు పోతుంటే అరెస్ట్ చేయండి, తింపండి. ఇవాళ మా కార్యకర్తల బతుకులు నాసి ఇంత ఇబ్బంది పడుతున్నట్టే ఇదే రాధాకిషన్ రావు, ఇదే ప్రభాకర్ రావు, ఈ టీమే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టింది. సిగ్గుండాల కొంచెమన్నా ఒప్పుకుంటుంది. ఇంకా ఈ వ్యాన్ల పైసలు పంపినాం, మునుగోలులో పైసలు పంపినాం, హుజాబాద్ లో పైసలు పంపినాం, దుబ్బాకలో పైసలు పంపినాం. సిగ్గుండాల కొంచెమన్నా. మీరు అధికారులా లేకుంటే బానిసలా? ఏంది మీ బతుకులు? ఎందుకా బతుకులు బతికి పోరే మీ కుటుంబాలు అడితే చెప్పుతో కొడతారు మీ కుటుంబ సభ్యుల మిమ్మల్ని. ఇదా మీరు పైసలు సంపాదించింది మాకు కుటుంబ సభ్యులకు అంటారు. ఎందుకా బతుకు? ఏం చేసుకుంటారు 1,000 కోట్ల రూపాయలు? ఆ రోజు చెప్పిన మేము అధికారులు, మీరు కేటీఆర్ కుటుంబ సభ్యులకు బానిసలుగా మారకండి. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి.
ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కూడా కొంతమంది అధికారులు కాంగ్రెస్ పార్టీ నగరం బానిసలుగా మారుతున్నారు. వీళ్ళ బతుకులకు అంతే రేపు, వీళ్ళ బతుకులకు అంతే. ఇక బుద్ధస్తున్నారు అధికారులు కొంతమంది. ఇలా బలేదు కూడా అధికారులు బలవుతారు ఇవాళ. నెక్స్ట్ వీళ్ళ బతుకులకు అంతే. బట్ ఈ రెండు పార్టీల విధానాలు సేమ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తుక్కు కూడా సభ పెడుతున్నది. ఏదో పేరుంది కదా దానికి, అది ఏం నాయు జనజాతర. జనజాతర పేరుతోనే కాంగ్రెస్ మేనిఫెస్టో